హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. ఇవాళైతే సండే ఏమేమి స్పెషల్ చేసుకున్నామో చూపిస్తాం. అలాగే ఎలా చేస్తున్నాం ఏంటి అనేది కూడా చూపిస్తాం. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటట్లు చూపిస్తాం. ఎలా చేస్తారు ఏంటి అనేది. అంటే మమ్మీ చేస్తుంది, నేను జస్ట్ వీడియో తీస్తున్నా, చెప్తున్నా ఎలా చేయాలి ఏంటి అనేది. కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసేసి ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేసేయాలి. కొత్తగా ఏం లేవు, నార్మల్గా ఏమేమి వేస్తామో ఏంటి అనే స్పైసెసే ఉన్నాయి. అవన్నీ ఆయిల్లో వేసి బాగా క్లీన్గా వాష్ చేసుకున్న మటన్ అయితే అందులో వేస్తున్నాం. మటన్ అదేంటి ఎలా ఉంటుందంటే సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఎలా పడితే అలా ఇస్తూ ఉంటారు కాబట్టి మనం నీట్గా వాష్ చేసేసుకొని దాని తర్వాత మనం కర్రీ చేసుకోవడానికి రెడీ చేసేసుకోవాలి. కుక్కర్లో వేసి బాగా కొంచెం అందులో మసాలాలు వేసేసి బాగా తిప్పేసి ఉండాలి. అప్పుడైతే అది దాంట్లో కొంచెం కరివేపాకు. ఈ పేస్ట్ ఏంటి అంటే నార్మల్గా ఈ పేస్ట్ అయితే ఎలా చేసామంటే నార్మల్గా కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్, ఆనియన్ అండ్ టమాటో ఇవన్నీ నార్మల్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై అవసరం లేదు, నార్మల్గా డైరెక్ట్ మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. మటన్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో కారం, కొంచెం ఉప్పు, మనం ఎంత అవసరమైతే అంత కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అందులో కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయిపోయాక కుక్కర్ మూత పెట్టేయాలి. నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను, ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే, చూపే బంగారమాయనే శ్రీవల్లి. 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. దాని తర్వాత కుక్కర్ మూత తీసేసి మళ్ళీ కొద్దిసేపు స్టవ్ మీద పెట్టాలి. ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం బాగా ఉడకాలి కాబట్టి అందులో కొంచెం మటన్ మసాలా అండ్ కొబ్బరి వేసి బాగా కలపాలి. అందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. మేము ఎలా అంటే ధనియా పౌడర్లోనే కొంచెం స్పైసెస్ కూడా కొన్ని యాడ్ చేసి గ్రైండ్ చేసి పెడుతుంది మమ్మీ. తర్వాత ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా ఏంటి అనేది మనం చూద్దాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ ఆల్సో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా బ్యాచిలర్స్కి ఏమేమి అవైలబుల్లో ఉంటే అవి వేసేసుకోవచ్చు. కొంచెం కారం, ఇందాక చెప్పా కదా ఒకే మసాలాతో మనం ఎన్ని ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు అనేసి ఆ మసాలా కూడా కొంచెం అందులో వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేశాక మొత్తం పీసెస్ అన్నిటికీ ఆ మసాలా అనేది పట్టే వరకు మనం కలుపుకోవాలి. చలో, ఇందాక లెమన్ జ్యూస్ వేయడం మర్చిపోయాం, సో ఇప్పుడు యాడ్ చేద్దాం లెమన్ జ్యూస్ కూడా. లెమన్ జ్యూస్ కూడా వేసాక కొద్దిసేపు పక్కకు పెట్టాక దాన్ని తర్వాత ఫ్రై చేసుకోవాలి మనం. అంటే ఇది నార్మల్గా వేరేలాగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఒకే మసాలాతో ఎన్ని ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు అనేది చూపిస్తామండి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దామా. బౌల్లో ఆయిల్ వేసి కొంచెం ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ యాడ్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసి బాగా అదంతా మసాలా దగ్గర పడే వరకు మనం స్టవ్ మీద పెట్టుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ అంటే అది నార్మల్ చింతపండు జ్యూస్ ఉంటుంది కదా, చింతపండు బాగా నానబెట్టి దాని జ్యూస్ అనేది తీసి దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం అదంతా మసాలా దగ్గరకు అయ్యాక చేపలు అనేది అందులో వేసేయాలి. చేపలను చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే అది విరిగిపోతాయి కదా ఎలా పడితే ఎలా కలిపితే. సో జాగ్రత్తగా దాన్ని ఇలా అంటాం, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అన్నాం అనుకో బాగా కొంచెం అబ్జర్వ్ అయిపోతుంది, మసాలా కూడా చేపలకి పట్టేస్తుంది అనమాట. ఇప్పుడైతే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ప్రాన్స్ ఫ్రై కూడా సేమ్ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి మనం ఏదైతే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో మసాలా పేస్ట్ వేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అదంతా బాగా దగ్గర అయ్యాక కొబ్బరి కూడా యాడ్ చేయాలి. అదంతా బాగా దగ్గర అయ్యాక మనం ప్రాన్స్ ఏవైతే ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసి కొంచెం సాల్ట్తో క్లీన్ చేయండి, ఎందుకంటే ప్రాన్స్ అనేది స్మెల్ చాలా వస్తుంది.
సో మనం అది క్లీన్ చేసి దాంట్లో ఏదో ముళ్ళు సంథింగ్ ఏమో అంటారు కదా, దాన్ని నీట్గా తీసేసి వాష్ చేసి దాని తర్వాత మనం ఇప్పుడు ఈ మసాలా దానిలో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసామనుకో కొద్దిసేపు అలా స్టవ్ మీద పెట్టేసి తీసామనుకో మనకైతే ప్రాన్స్ రెడీ అయిపోయిద్ది. సో ఇవాళ సండే స్పెషల్ అయితే మా ఇంట్లో ఇవన్నీ చేసాము. అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒక్క లుక్ వేసేద్దామా ఏమేమి చేసుకున్నాము ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇంకా ఆలస్యం లేకుండా తినేద్దాం. తినడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. మీరైతే రెడీగా ఉన్నారా? అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అన్నిటికీ ఎప్పుడు